నమస్కారం. ఇది మీ ది వైరల్ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఏపీ రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీతో పొత్తు చేయబోతున్నారా అన్నదే. 2024 ఎన్నికల్లో భారీ ఓటమిని ఎదుర్కొన్న జగన్ ఇప్పుడు తన రాజకీయ వ్యూహాన్ని పూర్తిగా మార్చుకుంటున్నట్టు కనిపిస్తోంది. తాను అధికారంలో ఉన్నప్పుడు కనిపించిన ఆత్మవిశ్వాసం కంటే ఇప్పుడు చాలా కూల్ గా కేంద్ర ప్రభుత్వానికి సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు, ముఖ్యంగా ఫైనాన్స్ మరియు హోం మంత్రులను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారిగా ప్రజలు గుడ్ బై చెప్పారు. 175 అసెంబ్లీ సీట్లలో కేవలం 11 మాత్రమే గెలవడం, 25 లోక్సభ సీట్లలో 1 రాకపోవడం జగన్ రాజకీయ భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నార్థకం వేసింది. ఇలాంటి విపరీత స్థితిలో తిరిగి రాజకీయంగా పునరుద్ధరణకు ఆయన్ని బలపరిచే మార్గాలు మళ్లీ లెక్క వేస్తున్నాడు. కేంద్రంతో బలమైన సంబంధాలు ఉండటం, జాతీయ పార్టీల మద్దతు కలిగితేనే తిరిగి స్థిరపడగలగమనే ఆలోచన ఆయనలో ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల జగన్ ఢిల్లీకి వెళ్లి పలువురు బీజేపీ పెద్దలను కలవడం చూసి ఇది కేవలం రాష్ట్ర అవసరాల కోసమేనా లేక రాజకీయ గణనల కోసమా అనే అనుమానాలు మొదలయ్యాయి. గతంలో మోదీ సర్కార్ పై విమర్శలు చేసిన జగన్ ఇప్పుడు చాలా మృదుత్వంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకు అంటే వచ్చే రోజుల్లో బీజేపీ మద్దతు లేకుండా తన పార్టీకి తిరిగి ప్రాధాన్యం రావడం కష్టమనే బలమైన అవగాహన ఆయనలో ఏర్పడిందని అనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 2024లో ఘన విజయం సాధించడంతో ఆ కూటమిని ఎదుర్కోవడానికి వైసీపీకి ఒక్కటే మార్గం ఉంది. అదే బీజేపీతో ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా కలవడం. దీనిపై జగన్ స్ట్రాటజీ చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ఇంకా 4 ఏళ్లు టైం ఉన్న 2029 ఎన్నికల్లో తిరిగి ముఖ్యమంత్రి కుర్చీని సాధించాలంటే ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేయాలి. బీజేపీతో పూర్తి పొత్తుగా కాకపోయినా ఫ్రెండ్లీ రిలేషన్ కొనసాగిస్తూ అవసరమైన సమయంలో పొత్తు ప్రకటించాలనే వ్యూహంతో జగన్ ముందుకు వెళ్లే ఛాన్సులు ఉన్నాయి. ఇక్కడ మరో విషయం గమనించాల్సిందే. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో మంచి స్పందన మొదలైంది. ముఖ్యంగా అభివృద్ధి వైపు ప్రజల దృష్టి మళ్లిన నేపథ్యంలో జగన్ మళ్లీ శక్తివంతంగా నిలబడాలంటే ఆయనకు జాతీయ స్థాయిలో వన్నె తెచ్చే మద్దతు అవసరం. బీజేపీతో కలిసి నడవడం ద్వారా ఆయనకు కేంద్ర నిధులు రాబట్టే అవకాశం ఉంటుంది. దీంతో రాష్ట్రంలో పునర్నిర్మాణానికి, ప్రజలకు మెచ్చే పథకాలకు అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు జగన్ పూర్తిగా పొరుగు పార్టీల మీద కాకుండా నేరుగా ఢిల్లీపై దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ప్రజల స్పందన కూడా చాలా కీలకం. బీజేపీతో పొత్తు అంటే ముస్లిం మరియు క్రిస్టియన్ వర్గాల్లో మద్దతు తగ్గే అవకాశం ఉంది. వైసీపీ గత ఎన్నికల్లో వీటి మీద ఎక్కువగా ఆధారపడింది. ఇప్పుడు హిందూ ఓటు బ్యాంకును ఆకర్షించాలంటే బీజేపీతో సన్నిహితంగా ఉండాల్సిందే. ఇదే సమయంలో మైనార్టీ ఓటు బ్యాంకును వదులుకోవడమా లేక వాటిని కూడా నచ్చజెప్పే కొత్త పథకం అమలు చేయాలా? జగన్ ఎదురు చూస్తున్నది ఇదే ప్రశ్నకి సమాధానం కావచ్చు. ఇదంతా చూస్తే జగన్ రాజకీయ గేమ్ మళ్లీ మొదలైంది. బీజేపీతో పొత్తు నిశ్చలేతనం అనే రూపంలో మొదలై తర్వాత అధికారికంగా ప్రకటించబడే అవకాశాలున్నాయి. కానీ ఇది పూర్తిగా వచ్చే సంవత్సరాల్లో రాజకీయ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ప్రజల అభిప్రాయమే జగన్ నిర్ణయాన్ని ప్రభావితం చేయబోతుంది. ఇక మీ అభిప్రాయం ఏంటి? జగన్ బీజేపీతో కలిస్తే అది ఆయన రాజకీయ భవిష్యత్తుకు మంచిదా? మళ్ళీ ప్రజల మద్దతు సంపాదించగలరా? కామెంట్ లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.